డిస్కషన్ అనేది జరిగింది. అప్పుడు 2G స్పెక్ట్రమ్ కేసు, నిర్భయ లాంటి కేసులు, చట్టాలు ఇవన్నీ జరిగినప్పుడు అవన్నీ రావడం జరిగింది. సో ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద దాని మీద ఒక అకౌంటబిలిటీ ఉండాలని సిబిఎస్ఈ కావచ్చు, నీట్ కావచ్చు, మన రాష్ట్రంలో జరిగిన డిఎస్సి కావచ్చు, ఈ ఎగ్జామ్స్లలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఎవరైనా కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళ ఖచ్చితంగా రిజిగ్నేషన్ ఏదో ఒకటి జరగాలి అనేది ఉండాలి. నాకు తెలిసి లాస్ట్గా ముంబై అటాక్ జరిగినప్పుడు అనుకుంటా, అప్పుడున్న హోమ్ మినిస్టర్ అతను రిజైన్ చేయడం జరిగింది, చీఫ్ మినిస్టర్ రిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ అకౌంటబిలిటీ ఎక్కడ కనపడలేదు. సో వాట్ ఎవర్ మేబీ, ఈరోజు చాలా మంది అన్ఆర్గనైజ్డ్గా అంత పెద్ద ఎత్తున రావడం, మామూలుగా పొలిటికల్ పార్టీలు నడిపిస్తూ ఉంటాయి, ఇది జరుగుతూ ఉంటాయి. మన చుట్టుపక్కల దేశాల్లో ఇలాగా బాగా జరిగినాయి. కింద శ్రీలంకలో కావచ్చు, పక్కన నేపాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, అన్ని చోట్ల కూడా జెంజీస్ రావడం జరిగింది. గవర్నమెంట్ ని తలకిందులు చేసే పరిస్థితి చూడడం జరిగింది. ఇప్పుడు ఒక ఇనిషియేట్ చేసినారని నేను అనుకుంటున్నాను. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడైనా సరే దానికి ఎవరైతే బాధ్యులో ఒక కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చి పొలిటికల్ వెండేటాతో వాళ్ళను వీళ్ళను ఇరికిచ్చే కార్యక్రమాలు కాకుండా ఖచ్చితంగా ఒక మంచి చట్టాలు తీసుకొని రావాలనుకుంటున్నాను. దీంట్లో నాకు అనిపించినది ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఎవరైతే సినిమాలలో హీరోలుగా అనుకున్నారు, హీరోలుగా పెరిగినారు, తెల్ల గుర్రం మీద నల్లగా డ్రెస్ వేసుకొని మొహానికి కప్పుకొని అనాథ దీవులకు అండగా నిలబడతానన్న వ్యక్తి మాట్లాడడం లేదు. ఏ కష్టం వచ్చినా నేనుంటామనుకున్నా. వీళ్ళందరూ మీరు చిన్నప్పుడు అంతా హీరోయిజంగా బతికినారు. కానీ అదే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, షియాజీ షిండే లాంటి వాళ్ళను వీళ్ళని చూస్తేనే విలన్గా, వీళ్ళు వస్తేనే భయపడే విధంగా, వీళ్ళు వస్తేనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఇలాంటి దానికి బహిరంగంగా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అంటే రియల్లీ హీరోలు మాట్లాడలేకపోతున్నారు, నేను సైతం అని వచ్చేవాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. విలన్లుగా సినిమాలలో విలన్ రోల్ పోషించిన వాళ్ళు హీరోయిజంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మేబీ మన ఆలోచన విధానం తప్ప, లేకుంటే వాళ్ళ ఆలోచన విధానమో తప్పో నాకు అర్థం కావటం లేదు. నేను చాలాసార్లు చూసినాను, ఈ సోకాల్డ్ హీరోస్ వెండి తెరల మీద దేవుడిగా కొలిచేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సందర్భంలో మాట్లాడాలి. దేశం కోసం మాట్లాడాల్సిన అవసరమో ఆవశ్యకత ఉంది. పొలిటికల్ పార్టీస్ కంటే అవి ఇవి ఉంటాయంటే కానీ మీకేముంటాయి చెప్పండి. మాట్లాడితే ఇంకా రియల్ లైఫ్ లో హీరో అవుతారు. కేవలం తెర మీద కాకుండా హీరోలు అయ్యే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సో అలాంటివన్నా ఇనిషియేట్ చేస్తారేమో అనుకుంటున్నాను. మన హీరోయిజం సెలబ్రిటీస్, సో కాల్డ్ సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్ళు. సో మనీ నార్త్ ఇండియాలో అయితే మాట్లాడారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎవరు మాట్లాడినట్టయితే నాకేం కనపడటం లేదు. అయినా నీట్ పేపర్ అన్న తర్వాత అది మొత్తం నేషన్ వైడ్ ఎగ్జామ్ కదా, మన ఏరియాలో ఎందుకు జరగటం లేదు నాకు అర్థం కావటం లేదు. మన వాళ్ళందరూ కూడా బెనిఫిట్ షోలకు చూపించినంత ఉత్సాహం నీట్ పేపర్లు, సిబిఎస్ఈ పేపర్ల మీద లీక్ అవుతున్నప్పుడు చూపించలేకపోతున్నారేమో అర్థం కావటం లేదు. మన వాళ్ళు బెనిఫిట్ షోలకు అయితే ఓపెన్ చేస్తేనే ముందుకుంటా అంటారు. నీట్ పేపర్ లీక్ అయినా కనపడరు, డిఎస్సీ లీక్ అయినా కనపడటం లేదు. ఏది లీక్ అయినా కానీ మాట్లాడే గొంతుకు లేపినాడు. అంతేలే, మాట్లాడతాను ప్రశ్నిస్తామనుకున్న వాళ్ళే ప్రశ్నించలేని పరిస్థితిలో ఉంది. నిన్న ఎక్కడో చూసినా, నిన్న సుప్రీంకోర్టు ఒక దీని మీద మాట్లాడుతూ రామ మందిరంలో డబ్బులు దగ్గర 200 కోట్ల రూపాయలు వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ లో, ఇలీగల్ ట్రాన్సాక్షన్స్లలో, అంటే ఇలీగల్ ట్రాన్సాక్షన్స్ కాదు, దొంగతనం జరిగింది, అక్కడ థెఫ్ట్ కాబడింది అనే దాని మీద దీన్ని పొలిటికలైజ్ గా చేయొద్దండి, మాట్లాడొద్దని చెప్పడం చాలా బాగా చెప్పారు. కానీ అదే సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ ఎవరైనా కావచ్చు, ఈ దేశంలో దేవుళ్ళ మీద ఓట్లు అడగద్దని, అది రాముడి మీద కావచ్చు, అల్లా మీద కావచ్చు, ఈ జేసస్ మీద కూడా కావచ్చు, అడగకూడదని కూడా ఒక గట్టిగా చేస్తే దేశం ఏమైనా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా చాలా వెనుకబడినాం, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మొన్నటి వరకు శ్రీలంక అనుకునేది కూడా